కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఆదివారం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఏపీ హైకోర్టు జస్టిస్ అవధాన్ హరిహరనాథ శర్మ, శ్రీలంక పార్లమెంటు సభ్యులు జేసీ అలవతులవాలా, ప్రముఖ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జిష్వాల్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయం వెలుపల నైనా జిష్వాల్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అన్ని కంపార్ట్మెంట్స్ మరియు క్యూ లైన్లు అన్ని పూర్తిగా భక్తులతో నిండి ఉన్నవి కావున తీసుకోవలసిందిగా కోరుతున్నాను. తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము. కంపార్ట్మెంట్ మరియు నారాయణగిరి చెట్లు మరియు క్యూ లైన్లు అన్ని పూర్తిగా భక్తులతో నిండి ఉన్నవి కావున శ్రీవారి దర్శనమునకు ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆయురారోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి శ్రీవారిని ప్రార్థించాను మా కుటుంబంతో కలిసి. ఇంకా ఎప్పటికీ స్వామివారిని చూస్తుంటే అనిపించింది ఒకటే, అదేంటంటే భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలి మేఘంలో ఉండే శ్రీనివాసుని నీలమేఘ శ్యామ గోవింద అంటాము. మరియు అదేవిధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాలలీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు. ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు. మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి. మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పగలను. అండ్ అదే విధంగా నాకు అనిపించింది ఏంటంటే, గోకులంలో జన్మించి అందరికీ ఆనందం ఇచ్చిన కృష్ణుడు, ఆ కృష్ణ లీలలు పరిశీలిస్తే గోపికలను ఎంతో ప్రేమించే కృష్ణుడు ఒకవైపు ఉంటే, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడిన గోవిందుడిగా కనిపిస్తాడు. అండ్ అదే కాకుండా అలాగే మనం చూస్తే వజ్రాలతో చేసిన కిరీటాన్ని ధరించిన గోవిందుడిగా, మరియు వరాహ అవతారంలో భూమిని రక్షించిన పరమాత్ముడిగా కూడా ఆయన ప్రసిద్ధి పొందారు. సో అటువంటి శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా పునర్జన్మ సుకృతంగా అని నేను భావిస్తున్నాను. అండ్ అదే కాకుండా రీసెంట్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ వాటర్ సేఫ్టీ గురించి ల్యాబ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో. సో ఇందాక ఇప్పుడే ప్రసాదం, ఇంకా అదే కాకుండా లడ్డు కూడా అది నేను టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగా ఉంది. అండ్ భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్మెంట్సే కానీ వాళ్ళకు అన్ని సౌకర్యాలే అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ అదేవిధంగా భానుప్రకాష్ గారికి, ఇంకా పృథ్వీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమో వెంకటేశాయ.